Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? నారాయణపేట జిల్లా మాగనూర్ స్కూల్లో వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న మధ్యాహ్నం భోజనం తిని అస్వస్థతకి గురయ్యారు విద్యార్థులు. మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 20 మందికి చికిత్స కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం 2 విద్యార్థులున్నారు. వరుస ఘటనలపై ఆరా తీశారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు ఎమ్మెల్యే. ఎంఆర్ఓ తిన్న తర్వాత భోజనం చేశారు విద్యార్థులు. ఎంఆర్ఓ సేఫ్ గా ఉన్న విద్యార్థులకి మౌనిక 9th క్లాస్. అయితే అధికారులపై చర్యలు తీసుకున్నా కూడా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు మాత్రం ఆగడం లేదు. టెన్షన్ వాతావరణం నేపథ్యంలో మాగనూర్ స్కూల్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు అధికారులు. వారం క్రితం నాటి ఘటనతో ప్రభుత్వం సరుకులు సహా వంట చేసే వాళ్లు కూడా మార్చేసింది. అయినా కూడా విద్యార్థులు అస్వస్థతకి గురికావడంపై ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. ఏం జరుగుతుందో తెలుసుకోమని కలెక్టర్ సహా ఎస్పీ కూడా చెప్పామంటున్నారు శ్రీహరి. ఎంఆర్ఓ గారు కూడా ఫోన్ చేశారు. ఈవెన్ మా ప్రెస్ సోదరులు కూడా ఫోన్ చేశారు. దాదాపు 450 మంది పిల్లలు ఫోన్ చేశారు. మరి ఎక్కడ లోపం ఉంది అనేది నేను ఎస్పీ గారు కూడా పంపించి అక్కడికి కలెక్టర్ గారు పంపించాను. ఈవెన్ నేను అనుకుంటున్నాను ఇంటర్వ్యూస్ పంపించి అసలు ఏంది విషయం ఏం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 100% దీని మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పేసి నాకు తెలిసినంత వరకు ఇప్పుడైతే ఏం మిస్టేక్ జరిగి ఉండకూడదు. ఎందుకంటే కంపల్సరీ ఇంత మిడ్ డే 1 అవర్ బిఫోర్ ఎంఆర్ఓ అక్కడ కూర్చున్నారు. వంట అంతా చేయించి తాను కూడా తిని ప్రెస్ సోదరులు అక్కడ వస్తే వాళ్ళని కూడా తినిపించి చేసిన తర్వాత కూడా ఇట్లా జరిగిందంటే వాటి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. మహబూబ్ నగర్ లో హాస్పిటల్ ముందు ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వరుస ఘటనలకు బాధ్యులు ఎవరు అంటూ నిలదీశారు. విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ మండిపడ్డారు. నాణ్యమైన ఫుడ్ అందించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఫుడ్ పాయిజన్ కారణమైన నిందితులపై వెంటనే ఫుడ్ పాయిజన్ కారణమైన నిందితులపై వెంటనే